అండి. ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిగా ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయంగా ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, చిన్న విషయాన్ని కూడా పనికిరాని విషయాలకి, సమాజానికి సంబంధం లేని విషయాలకి ఏంటో కొంతమంది బాగా రియాక్ట్ అయ్యి దాన్ని ఎందుకు వాళ్ళంతా షో చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక జాతీయ మహిళా పార్టీ నుంచి గట్టిగా మాట్లాడుతున్నాను దీని గురించి. ఒక 4 రోజులుగా నేను యూట్యూబ్లో వాటిల్లో నేను చూస్తున్నాను ఒక పనికిమాలిన విషయం. ఈరోజు ఆడవాళ్ళు బట్టలు ఎప్పదీస్తే మగవాళ్ళు ఇలాగవుతున్నారు అలాగవుతున్నారని ఒక సినిమా యాక్టర్ శివాజీ ఎందుకు అలాగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మరి సీత ఏం బట్టలు ఇప్పదీసి తిరిగిందని రావణాసురుడు సీత అనకపడ్డాడు. సతీ అనసూయ ఏం బట్టలు తీసుకుందని ఆమె కూడా కొన్ని విషయాలకి బాధపడింది. తరతరాలుగా ఆడవాళ్ళు మన దేవుళ్ళే మరి ఏం బట్టలు తీసుకున్నారని చెప్పి అహల్య ఏం బట్టలు తీసుకు తిరిగిందని చెప్పి ఇంద్రుడు వెంబడి పడ్డాడు. ఇవన్నీ ఆలోచిస్తాడు శివాజీ. తరతరాలుగా ఆడది ఇంట్లో ఉండి వంట చేసుకుంటూ బయటికి రాకోకుండా ఒక భర్త మామే చూసేది. ఈరోజు తెల్లారు లేస్తే గబగబా వంట చేసుకుని బ్యాగులు వేసుకుని ఎవరు ఇష్టమైనంత వరకు చిన్న పని చేసేవాళ్ళు చిన్నది, పెద్ద పని చేసేవాళ్ళు పెద్ద పని, నాటకాలు వేసేవాళ్ళు నాటకాలు, డబ్బింగ్ చెప్పేవాళ్ళు డబ్బింగ్, ఏదో ఒక విధంగా తినాలి. మరి తినకుండా చచ్చిపోరు కదా. మరి ఈరోజు బట్టలిప్ప తీసుకుని హీరోయిన్స్ అంతా తిరుగుతున్నారని, ఆడవాళ్ళంతా తిరుగుతున్నారని శివాజీ చెప్తున్నాడు. మరి ఒక ఫ్యాషన్ డ్రెస్, ఆ ఫ్యాషన్ డ్రెస్ తయారు చేయాలంటే దానికి 1 year ట్రైనింగ్ ఉంటుంది. నా కొడుకు కూడా 1 year ఫ్యాషన్ డిజైన్ ట్రైనింగ్ అయ్యాడు. ఎందుకు పెట్టారు మరి ఆ ఫ్యాషన్ డిజైన్ ట్రైనింగ్ అనేది? లక్షలు, ఒక్కొక్క ట్రైన్కి లక్షలు కట్టి ఆ ట్రైనింగ్ అవుతాడు. ఒక డ్రెస్ తయారు చేయాలంటే లక్షలు. దాన్ని ఒక సైంటిస్ట్ లాగా ఆలోచిస్తాడు. ఒక ఆడదాన్ని అన్నీ చూపించాలంటే, ఒక డ్రెస్ తయారు చేయాలంటే ఒక మగవాడు ఎన్ని ఆలోచించి చేస్తాడు. ఆ డ్రెస్సులు అలాగా చేస్తేనే జనాలు చూస్తున్నారు. సినిమా థియేటర్లు నిండిపోతున్నాయి. సినిమాలకు మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి హీరోయిన్స్కి. మరి వాళ్ళ బతుకు ఈ విషయాన్ని ఈరోజు దీన్ని మీరు బయటపడటం చాలా తప్పు. ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. అయితే ఆడవాళ్ళు అనేది ఆడవాళ్ళ మీద బట్టలు సరిగా కట్టుకోవట్లేదు. ఒక్కొక్క మనిషి మీద ఈ విధంగా ఈరోజు కూడా ఆడవాళ్ళని మగవాళ్ళు దుమ్మెత్తిపోయటం అరాచకం, అమానుషం. ఈ మాటలు చూసి కొంతమంది ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళు ఎట్లున్నారు అంటే నా కొడుకులు చెడిపోతున్నారు, నా కొడుకులు అమ్మడపడుతున్నారు అంటున్నారు. నీ కొడుకులు అమ్మడపడటం కాదమ్మా, నీ కొడుకులు చేసే పని నేను నివారించుకో. ఆడవాళ్ళంతా ముందుకొచ్చి నా కొడుకులు ఇంటికి చెడిపోతున్నారు. ఎందుకు చెడిపోతారు నీ కొడుకులు? బయట తిరిగే కాలేజీ పిల్లలు బట్టలు ఇప్పదీసి తిరగటం లేదుగా, లెక్చరర్లు బట్టలు ఇప్పది తిరగట్లేదు కదా. సినిమాలో మాత్రమే వాళ్ళు చూపిస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు సంప్రదాయమైన డ్రెస్ వేసుకుంటారు, ఒళ్ళంతా కప్పుకునే డ్రెస్ వేసుకుంటారు. ఆ సినిమా వరకు మరి జనాలంతా చూడాలి, మరి అవి సూపర్ హిట్ అవ్వాలి, ఆ సినిమాలకి లాభాలు రావాలి, కోట్లు సంపాదించాలని చీరలు కట్టుకుని చేస్తే చూస్తారమ్మా? చెప్పండి. సినిమా ఫీల్డ్ వాళ్ళు ఇంకా ఎలాగ చేయాలి? ఇంకా బయట ఏమి ఎవరు కూడా సినిమా యాక్టర్లు కూడా ప్యాంటు షర్ట్ వేసుకుని ఒక షాప్కి వెళ్ళినా, ఒక ఫ్యామిలీతో వచ్చినా ఎంతో ఇదిగా ఉంటారు. అలాంటిది ఈరోజు ఒక చిన్న విషయం గురించి ఆడవాళ్ళు బట్టలు వేసుకోలేదు, ఆడవాళ్ళు అవిపు తిరిగారు, ఆడవాళ్ళకి తిరగడం కాదు, సమాజానికి పనికొచ్చే ఒక విషయం గురించి మాట్లాడే శివాజీ. నేను చెప్తున్నాను ఒక జాతీయ మహిళా పార్టీ నుంచి. మద్యపానం అనేది ఎంత భయంకరంగా దాని గురించి మాట్లాడు. నువ్వు తెల్లారులేస్తే తాగుతావేమో, అందుకనే దాని గురించి మాట్లాడలా. ఎంతోమంది ఆడవాళ్ళు మద్యపానం గురించి సంసారాలు పోయి ఆత్మహత్యలు చేసుకొని మగవాళ్ళు ₹1 ఆడవాళ్ళు రోడ్డు పడి బట్టలు పని చేసేసుకుంటున్నారు. మరి ఏం పని చేసుకుంటున్నారు? ఎలాగ పిల్లల్ని పోషిస్తున్నారు? ఎలాగ పిల్లల్ని కాలేజీకి పంపిస్తున్నారు? ఎలా పిల్లల్ని చదివిస్తున్నారు? ఎలా పిల్లలు పట్టలు తిరుగుతున్నారు? అది ఆలోచిస్తావా శివాజీ నువ్వు? అదంతా ఆలోచించిన ఆడవాళ్ళు బట్టలు తీసుకు తిరిగారు, అందుకే మగవాళ్ళు చెడిపోతున్నారు. హీరోయిన్స్కి ఇది సంప్రదాయం కాదు. హీరోయిన్ అలాంటప్పుడు ఎందుకు సినిమాలోకి రావాలి? మేము మగవాళ్ళంతా ఆడవాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి పోషించాలి కదా. అదంతా ఏమీ లేకోకుండా ఈరోజు ఆడవాళ్ళ మీద పడేయటం నువ్వు శివాజీ నువ్వు చేయాలంటే ఒక జాతీయ మహిళా పార్టీని నేను చెప్తున్నాను. మద్యపానం మీద పోరాటం చేయి, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. ఎంతోమంది ఆడవాళ్ళు నువ్వు దేవుడని నీ కాళ్ళు మొక్కుతారు. అంతేగాని పనికిరాని విషయాల గురించి నువ్వు మాట్లాడదు. పనికొచ్చే విషయాలు, నేనేం పని చేస్తే సమాజం బాగుంటుంది, నేనేం పని చేస్తే ఆడవాళ్ళు బాగుంటారు, నేనేం పని చేస్తే కుటుంబాలు బాగుంటాయని మాత్రమే మీరు చూసుకోండి. అంతేగాని చిన్న చిన్న విషయాలని షో చేసి దాన్నే ప్రజలంతా మాట్లాడుకునేలాగా డైవర్ట్ చేయొద్దు. అసలే రాజకీయాలు బాగోక
జనాలు ఉద్యోగాలు లేక, తిండి లేక, తిప్పలు పాక, అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ఇలాంటి విషయాలలో మీరు పట్టించుకోండి. ఏం సహాయం చేయాలి, మీరు ఒక నాయకుడిలాగా ముందుకొచ్చి మేము సపోర్ట్ చేస్తాము. తప్పనిసరిగా సహాయం చేయాలని నేను కోరుకుంటాను. జై హింద్.